स्तु भूयसे सप्त प्राकारमध्ये सरसिजमुकुलोद्भासमाने विमाने कावेरी मध्यदेशे मृदुतरफणिराड्भोगपर्यङ्कभागे निद्रामुद्राभिरामम् कटिनिकटशिरः पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणम् रङ्गराजम् भजेऽहम् यद्बृन्दावनपण्डितम् दधिरवैर्यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षि जलजप्रस्पर्धमानर्थि यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूच्य प्रसङ्गोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः श्रीरङ्गिणो मङ्गलम्। श्रीस्तनाभरणम् तेजः श्रीरङ्गे शयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మావతిని మనసారా అభినందిస్తున్నాను. ప్రథమ ప్రయత్నంలోనే ఆశ ఆతృత చాలా అధికంగా కనిపించే విషయమంతా చెప్పాలి, సమయంలో చెప్పాలి, అనుభవిస్తూ చెప్పాలి అనేటటువంటి ఒక ఆశ ఆమె మాటలలో కనపడింది. మొదటి ప్రయత్నం కాబట్టి చిన్న కంగారు కూడా కనపడింది, సరిగ్గా చెప్పగలుగుతానో లేదో అనేటటువంటి కంగారు. దాంతో త్వర ఎక్కువైపోయింది. ఏం పర్వాలేదు, హాయిగా నింపుగా నెమ్మదిగా చెప్పొచ్చు, కానీ చెప్పే సమర్థత పూర్తిగా ఉంది తల్లి. మీకు విషయాన్ని ఎలా గ్రహిస్తున్నారో దాన్ని అందంగా మళ్ళీ చెప్పాలనేటటువంటి ఆశతో పాటుగా ఆ సామర్థ్యం కూడా భగవంతుడు మీకు ఇచ్చాడు. దాన్ని మీరు గుర్తించుకుని సద్వినియోగం చేసుకోవడమే. మంచి శ్లోకాన్ని ఎంచుకున్నారు, మంచి ప్రయత్నాన్ని చేశారు. అస్మదసూన్నిషణ్ణం అన్న చోట ఏ ఏ విశేషాలను మనం చెప్పుకున్నామో వాటిని అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ సమగ్రంగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేశారు. ముఖ్యంగా శ్లోకానుసంధానంలో ఏ రకమైనటువంటి దోషము లేదు. చిన్న చిన్న స్కాలిత్యాలు ఉన్నా అది పెద్దగా పట్టించుకోవలసినటువంటివి కావు. పెన్షన్ చేయడానికి కూడా అవసరం లేనట్టుగానే ఉన్నాయి దోషాలు. అంచేత మీ ప్రథమ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తూ మీరు అందించిన తాంబూలాన్ని ఆదరంగా స్వీకరిస్తూ మీకు ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి, ఈ అధ్యయనం మీ విషయంలో సఫలం కావాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. 60వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేద్దాం. మొదటి శ్లోకంతో పాటుగా శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం శ్రీరంగాంతర్మందిరం దీప్రశేషం శ్రీభూమి తద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీదివ్యమాణిక్యభూషా మంజూషాయాస్తుల్యమున్మీలితాయాః లీలాలతాకృపాణీ భృంగార పతద్గ్రహార్పితకరాగ్రాః ప్రోతావతంసితకుచాః పదాబ్జ సంవాహినీర్వయం స్తుమహే ముకుళితనళినాః సకౌముదీకాః ఇవ సునిసా విమలాధికా నవాపి శిరసి కృతనమస్యదేకహస్తాః ఇతరకరోచ్చల చామరాశ్రయేయం ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నోః లక్ష్మీం విహార రసికామివ రాజహంసీం ఛాయామివాభ్యుదయినీమవనీం చ తస్యాః పిబనయన పురస్తే రంగధుర్యాభిధానం స్థితమివ పరిపుల్లత్ పుండరీకం తటాకం శ్రియమపి విహరంతీం రాజహంసీమివాస్మిన్ ప్రతిఫలనమివాస్యాః పశ్య విశ్వంభరాం చ సౌశీల్య శీతలమవేల కృపాతరంగ సంప్లావితాఖిలమకృత్రిమ భూమ నిమ్నం లక్ష్మ్యా చ వాసితమభూమ విగాహమానాః శ్రీరంగరాజమిష పద్మసరః ప్రసన్నం సింహాసనే కమలయా క్షమయా చ విస్మం ఏకాతపత్రయితుమస్మదసోన్నిషణ్ణం లక్ష్మీ స్వయంవరసనాధిత యౌవనశ్రీ సౌందర్య సంపదవలిప్తమివాలిహీయా.
ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో రంగరాజుని నా జీవితం, నా ప్రాణం, నా సర్వము అనేటటువంటి భావంలో తెలియచేశారు అని అనుకున్నాం. ఎన్నో రకాలుగా రంగనాథుణ్ణి పోలుస్తున్నారు. నిన్న అలా భావించటంలో ఎవరెవరు అలా భావిస్తారు అనే దానికి ఆళ్వార్ల పాసురాలు కూడా మనం ప్రమాణంగా తీసుకున్నాం. ఆవియే ఉయిరే అనేటటువంటి ప్రయోగాలు. అలాగే భక్త జనైక జీవితం అనేటటువంటి ఒక ప్రయోగం. భగవంతుడే సాక్షాత్తుగా భగవద్గీతలో చెప్పినటువంటి మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని, భారతంలో చెప్పినటువంటి మమ ప్రాణాహ అనేటటువంటి ప్రయోగాలన్నీ మనం నిన్నను అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ మనం ఒక చిన్న వ్యాసంగం చేద్దాం. దానికి ముందు ఒక చిన్న అంశాన్ని మనం చెప్పుకుంటూ, ప్రాణ శబ్దం చెప్పారు. నా ప్రాణం అననంటే ప్రాణమే మనకి ధారకం. అది ధరించి అది ఉన్నంత వరకే ఈ శరీరం ఉంటుంది. లేకపోతే ఈ శరీరం ఉండేదే కాదు. ప్రాణం ఎప్పుడు బయట ఉండదు, అంతరాత్మ రూపంగా లోపల ఉంటుంది. అదే మనకి ధారకమవుతుంది, అదే మనకి అంతరాత్మ అవుతుంది, అదే మనకి ఇష్టమైనది అవుతుంది అని అనుకున్నాం. అలా ప్రాణం అయితే ఆ ప్రాణానికి ప్రాణమైనటువంటి వాడు పరమాత్మ అని శృతి మనకి చెప్తుంది. ఇక్కడ అస్మదసూన్ అన్నప్పుడు ఈ సన్నివేశాన్ని ఒక్కసారి, అంటే ఆ విషయానంతటినీ కాకపోయినా ఒక అందమైనటువంటి ఇతివృత్తంలా కథారూపంగా ముందు చెప్తూ తర్వాత బ్రహ్మ విద్యలని ఉపదేశం చేస్తారు. ఉపనిషత్తుల యొక్క రీతి అలా ఉంటుంది. అందులో ప్రాణ విద్య అని ఒక విద్య, ఛాందోగ్న్యంలో చెప్పబడినటువంటి విద్య. ప్రాణము అనేసరికల్లా మనం గుర్తించాల్సినది ఎలాగా అనేదానికి ఒక ఉపనిషద్వాక్యం చెప్తారు. కౌశీతకి ఉపనిషద్వాక్యం అది. స ఉ ప్రాణస్య ప్రాణః అనేటటువంటి వాక్యం. నిన్న ప్రాణ రూపంగా పరమాత్మని రంగనాథుణ్ణి భావించారు కాబట్టి ప్రాణం అంటే ఏమిటి, ప్రాణానికి ప్రాణం అంటే ఏమిటి, మనం ఎక్కువ వ్యవహరిస్తుంటాం. నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఓ వస్తువులో, చీరలో, లేకపోతే ఏదో గిఫ్ట్లో, లేకపోతే పిల్లలో, మనవలో, ఇలాంటి వారి విషయంలో మనం ప్రాణానికి ప్రాణం అని అంటున్నాం కదా. ప్రాణానికి ప్రాణం అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే పెద్దది అని, అంతే ముఖ్యమైనది అనేటటువంటి ఉద్దేశంలో మనం ఈ ప్రయోగాన్ని చేస్తూ ఉంటాం. ఇది ఉపనిషద్ వాక్యంలోనే భగవంతుణ్ణి గురించి చెప్పినటువంటి మాట. సవు ప్రాణస్య ప్రాణః అని. ప్రాణం అంటే ఏది అనేది మనకి తెలియాలి కదా. ప్రాణం అన్నిటికంటే గొప్పది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఆయన అనుకున్నాం. అంటే ఏది అన్నిటికంటే గొప్పదో, ఏది అన్నిటికంటే పెద్దదో దాన్ని తెలుసుకుంటే మనం కూడా అలా గొప్పవాళ్ళము, పెద్దవాళ్ళము అవుతాము అని ఒక మాట. ఏది అన్నిటికంటే గొప్పది అని ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా ప్రాణం అన్నిటికంటే గొప్పది అని సమాధానం. ఇక్కడ అసలు వివాదం బయలుదేరింది. ప్రాణం ఎందుకు గొప్పది కావాలి, మిగిలినవి ఎందుకు గొప్పవి కాకూడదు? మాట గొప్పది కాదా, కన్ను గొప్పది కాదా, చెవి గొప్పది కాదా, మనసు గొప్పది కాదా, ఇతరమైనటువంటి ఇంద్రియాలన్నీ గొప్పవి కాదా, ఎందుకు ప్రాణం గొప్పది అని వాళ్ళల్లో వాళ్లే తగులాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఏదో ఒక నిర్ణయం చేసి వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి అని మనం నిర్ణయం చేస్తే కాదు వాళ్లే ఎందుకు ఉండాలి, నేనెందుకు ఉండకూడదు అని రీజన్ తీసేవాళ్ళు ఉంటారు చూసారా. అలాగే శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాలకి అలాంటి ఒక ఆలోచన వచ్చింది. వచ్చి మరి మేం గొప్ప కాదా అని వాదులాడుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడు ఆ వాదం ఎప్పటికీ తగదు కాబట్టి ఎవరైనా పెద్దల దగ్గరికి వెళదామనుకున్నాయి, ప్రజాపతి దగ్గరికి వెళ్ళాయి. నువ్వు చెప్పవయ్యా, నిష్పక్షపాతంగా చెప్పు, ఎవరు గొప్ప అని అడిగితే పెద్దలు ఎప్పుడూ కూడా తేల్చి చెప్పరు, వాళ్ళనే తేల్చుకోమని చెప్తారు.
ఆ ప్రజాపతి ఏమన్నాడు అంటే, ఎవరు లేకపోతే శరీరం వికృతంగా అయిపోతుందో, శరీరం అలా కృషించి నశించిపోతుందో వాళ్ళు గొప్ప అని చెప్పాడు. మీరే టెస్ట్ చేసుకోండి అన్నారు. అంటే అప్పుడు ముందు కన్నంది, నేను ఒక ఏడాది పాటు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంది. వెళ్ళిపోయింది, ఏడాది గడిచిపోయింది, మళ్ళీ వచ్చింది. ఎలా ఉన్నారర్రా అందరూ? హాయిగా ఉన్నాం అన్నారు. అంటే కన్ను లేకపోయినంత మాత్రం చేత ఎంతమంది గుడ్డివాళ్ళు ఉండటం లేదు కనుక చెవి అలాగే చేసింది. వచ్చింది మళ్ళీ, ఎలా ఉన్నారరా, నేను రేలు నోటు తెలిసిందా అంటే, ఏం లేదు, బోళ్ళు మంది ఉన్నారు చెమిటి వాళ్ళు అన్నారు. ఇలా ఒక్కొక్క ఇంద్రియము లేకపోయినా సరే ఈ శారీరకమైనటువంటి వ్యవస్థకి ఏ రకమైనటువంటి తేడా రాలేదు. అందరూ అలాగే టెస్ట్ చేసుకుంటున్నారు కదా అని ప్రాణం కూడా కొన్నాళ్ల పాటు శరీరాన్ని విడిచిపెట్టి వెళదామని బయలుదేరబోతోంది. దాని టర్న్ వచ్చిందనమాట. వచ్చేసరికి అది ఇంకా శరీరంలోంచి బయలుదేరదామని సిద్ధపడేసరికల్లా ఒక్క జర్కిస్తే మొత్తం అన్నీ కూడా ఎలా కదిలిపోతున్నాయో, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ ప్రాణంతో పాటు కదిలిపోయి లేచి వెళ్ళిపోయే స్థితి ఏర్పడింది అనమాట. అప్పుడు ఈ ఇంద్రియాలన్నీ దండం పెట్టాయి ఆ ప్రాణానికి. నాయనా, నువ్వే గొప్ప, మా అందరికంటే నువ్వు లేకపోతేనే మేమెవరం, నువ్వు ఉన్నబట్టి మేమందరం ఉన్నాము, మా ఉనికి నీ వల్ల కలుగుతోంది కాబట్టి నువ్వే గొప్ప అని ఒప్పుకున్నాయి. అంటే ఇంద్రియాలన్నింటి ఉనికికి ఎవరు కారణమవుతున్నారు? ప్రాణం. అయితే ఇంద్రియాలన్నీ కూడా ప్రాణాలుగానే చెప్పబడతాయి, సత్తా ప్రాణం వల్ల కనుక. కానీ అందులో వాయు రూపమైనటువంటి దానిని ముఖ్యమైనటువంటి ప్రాణము అని చెప్తారు. అలాంటి ముఖ్యమైనటువంటి ప్రాణానికి కూడా ప్రాణమైనది ఎవరు అంటే పరమాత్మ అని. స ఉ ప్రాణస్య ప్రాణః అని మనకి ప్రాణమునకు ప్రాణము అంటే ముఖ్యమైనటువంటి ప్రాణానికి కూడా ప్రాణమైన వాడు. ఈ ప్రాణశబ్దం ఇంద్రియవాచకంగా కూడా ఉంటుంది, ఎందుకంటే ప్రాణం వల్ల ఇంద్రియాలకి ఉనికి కాబట్టి అని ముందుగా ఈ వివరం అంతా చెప్పి ఆ ప్రాణరూపమైనటువంటి పరమాత్మని ఉపాసన చెయ్యండి అని ప్రాణ విద్యని ఛాందోగ్యంలో చెప్తారు. ఇవన్నీ ఇంత అందంగా, ఇంత సులభంగా, ఇంత సంవాద రూపంగా మహానుభావులు మనకు అందించారు. ఈ బ్రహ్మ విద్యలన్నింటినీ కూడా రామచంద్రాచార్య స్వామి వారు అందమైన పుస్తకంలో మనకి చక్కగా కూర్చి ఇచ్చారు. కానీ ఆ పుస్తకాలు కూడా మన దగ్గర ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు కూడా నేను చెప్పిన అంశం మీకు అందుబాటులోనే ఉంది. ఎలాగా అంటే బహుశా లతా కుమార్ గారి దగ్గర, యతిరాజవల్లి గారి దగ్గర సింగరాచార్య స్వామి వారు ఫార్వర్డ్ చేసేటటువంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి అందులో ఈ మధ్య రామచంద్రాచార్య స్వామి వారి బ్రహ్మ విద్యలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాసాన్ని వారు ఫార్వర్డ్ చేస్తున్నారు, గ్రూప్ లో పెడుతున్నారు. అందులో ప్రాణ విద్య గురించి కూడా ఉంది. అలా ఉన్నవాళ్ళు, మీ దగ్గర ఉన్నవాళ్ళు తర్వాత మీకు నచ్చిన వారితో అది షేర్ చేసుకోవచ్చు. నిన్న మనం శ్లోకంలో అస్మదసూన్ అన్న చోట ప్రాణానికి ప్రాణమైనటువంటి పరమాత్మ అనేటటువంటి శృతి ప్రమాణాన్ని కూడా మనకి ఇందులో తలపింప చేస్తున్నారు అనంటూ అలా భగవంతుణ్ణి, రంగనాథుణ్ణి ప్రాణంగా భావించారు నిన్నటి శ్లోకంలో. ఇంతకు ముందు మనం భగవంతుణ్ణి రకరకాలుగా చెప్పడం అనే దాన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటి 8వ శ్లోకంలో చింతామణి అని అన్నారు. తర్వాత మనం ఇంతకు ముందు చదువుకున్న 3 శ్లోకాలలో ఒక అందమైనటువంటి తటాకము అని అన్నారు. అలా కాకుండా ఆయనే ధనము అన్నారు. రంగధనం అని ఒక ప్రయోగం ఉంది. అలాగే రంగచంద్రమసం అని ఒక ప్రయోగం ఉంది. అలాగే రంగడు అంటే ఒక ఏనుగు, కలభము అనేటటువంటి ఒక రూపణం ఉంది. ఇప్పటి వరకు అయినటువంటి శ్లోకాలలో రంగనాథుడిని ఏ ఏ రూపకాలతో చెప్పారు, ఎలా ఎలా చెప్పారు అనేది మనం ఒక్కసారి చివర్లో లిస్ట్ అవుట్ చేసుకుందాం. తర్వాత మనం చేసే అధ్యయనానికి కూడా ఈ రకమైనటువంటి వ్యాసంగం మనకి అనుకూలత అవుతుంది. ఎందులో మనకి ఏనుగుగా ఎందులో చెప్పారు, చంద్రుడిగా ఎందులో చెప్పారు, జీవితంగా ప్రాణంగా ఎందులో చెప్పారు, చింతామణిగా ఏ శ్లోకంలో చెప్పారు అంటే వెంటనే మనం దాన్ని గుర్తించి చెప్పగలిగేటట్లుగా ఉండాలి. తటాకంగా చెప్పినది, ప్రాణంగా చెప్పినది ఇప్పుడు మనం చదువుకుంటూ వెళుతున్నాం. ఇంకా ముందు చాలా రకాలైనటువంటి రూపకాలు వస్తున్నాయి. వాటిని కూడా మనం
తెలుసుకుంటూ ముందుకి సాగాలి అని సూచన చేస్తూ అలా నంబెరుమాళ్ళని ఉభయ దేవిమార్లతో సింహాసనం మీద వేంచేసి ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్య రాశిని అనుభవించాము, ఆస్వాదించాము నిన్నటి శ్లోకంలో. ఇవాళ ఆ స్వామి దగ్గరికి మనం చేరాలి అని వస్తే నిన్నటి శ్లోకం దగ్గర ఒక చిన్న అడ్డు ఏర్పడింది. నిన్నటి శ్లోకంలో సౌందర్య సంపదవలిప్తం అని అన్నారు. అవలేపము, ఇందాక చక్కగా పదప్రయోగం చేశారు పద్మావతి. అవలేపం అంటే గర్వం అని ఒక అర్థము, అవలేపము అంటే మైపూత, పైన పూయబడినటువంటి ఒక పూత అని రెండు అర్థాలు అని అనుకున్నాం. సౌందర్య సంపద అవలిప్తం, అతిశయించినటువంటి సౌందర్యం చేత గర్వించి ఉన్నవాడు అని తీసుకుంటే, మరి అలా గర్వమున్న వాళ్ళ దగ్గరికి ఎలా చేరతామండి? ఎంతైనా వాళ్ళ గర్వంతో మనని వాళ్ళు అంగీకరించరు, మనకి అవమానమే కలుగుతుందేమో అనేటటువంటి సందేహం మీకు కలుగుతోందా? అలా మీరు సందేహించాల్సిన అవసరం లేదు సుమండి. ఆయన మనకి మంచి స్నేహితుడు అంటున్నారు ఈ శ్లోకంలో. మీరు పెడముఖంగా ఉన్న ఆయన తనకి అనుకూలంగా చేసుకుని మనతో స్నేహం చేసుకుంటాడు సుమండి అనే దాన్ని ఇందులో చాలా అద్భుతంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు రంగరాజు మనకు ఎవరన్నమాట? సఖుడు అని అనుకోవాలి, మంచి స్నేహితుడు. ఆ స్నేహం ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆయనే స్టార్ట్ చేసుకుంటాడు. ఆయనే తనతో మనకి స్నేహం కలిగేటట్లుగా చేసేటటువంటి ఒక గొప్ప సుహృత్ ఆయన అనే దాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఈ శ్లోకంలో ఇందాకైతే మనం రాజుగా ఠీవిగా కూర్చున్నటువంటి సన్నివేశాన్ని సేవించాం ముందు శ్లోకంలో. ఇప్పుడు మన కోసం ఆరాటపడుతూ ఉండేటటువంటి స్నేహితుడిగా దర్శింపచేస్తున్నారు. ఇప్పుడు మనం రంగనాథుడికి ఉండేటటువంటి ఆ అంగభంగిమని ఆ రకంగా చూడాలి. ఈ ప్రయోగాలలో మళ్ళీ మనం వివరాలను చెప్పుకుందాం. ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను. ఆపాదమూల మణిమౌళి సముల్లసంచ్యా స్వాతంత్ర్య సౌహృద తరంగితయా అంగభంగ్యా సఖ్యం సమస్త జనచేతసి సందధానం శ్రీరంగరాజమనిమేషమనుశ్రియాస్మా. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదం అనుశ్రియాస్మ అనేది క్రియాపదం. 4వ పాదంలో చివరిలోనే ఉంది. అనుశ్రియాస్మ అంటే అనుసరిస్తాము అని అర్థం. అనుసరించడం అంటే కేవలం అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళడం అని కాదు. అనుసరణము అంటే అన్ని విధాలుగా మమ్ములను ఆయన సేవకై వినియోగించుకుంటాము, దాసులం అవుతాము అనేటటువంటి భావన అన్నమాట. ఎవరిని అనుసరిస్తాం, ఎవరికి దాసులం అవుతాము అని అంటే శ్రీరంగరాజం, శ్రీరంగరాజుని అని. మళ్ళీ ఈ శ్లోకంలో రంగపదం వచ్చింది మనకి. శ్రీరంగరాజం అనుశ్రియాస్మ, శ్రీరంగరాజుని మేము అనుసరిస్తాము అంటున్నారు. అందులో మరొక విశేషాన్ని చేరుస్తున్నారు. అనిమేషం అనే పదం చూడండి. అనిమేషం, నిమేషం లేకుండా, రెప్పపాటు లేకుండా. పాఠం వింటామనే కూర్చుంటాం. ఇవాళ కూడా చక్కగా శ్రద్ధగానే ప్రారంభం చేస్తాం. కానీ అనిమేషంగా మొత్తం క్లాస్ అంతా వినేటటువంటి యోగ్యత ఈ శ్లోకానుసంధానంతో మనకి కూడా రావాలి అని మాత్రం ఇవాళ మనం ప్రార్థన చేసుకుందాం. మిగిలిన సౌకర్యాల తర్వాత ముందు మాకు నిమేషం లేకుండా ఉండాలి. అవుతూ ఉంటుంది, మళ్ళీ మేము దాన్ని తట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ తెలుగులోకి వచ్చేస్తూ ఉంటాం. కానీ ఈ నిమేషం ఎన్నిసార్లు మాకు రెప్పపాటు పడుతోందో తెలియటం లేదు. ఆ నిమేషం అనే మాటను గుర్తుపెట్టుకుందాం మనం. సేవించడం వేరు, అనిమేషంగా సేవించడం వేరు. తమాషా చూసారా? అనుసరిస్తాను అంటున్నారు, కానీ అనిమేషంగా అంటున్నారు. అనిమేషంగా అంటే చూస్తాను అని అనాలి, కానీ అనిమేషంగా అనుసరిస్తాను అనడంలో అర్థం ఏమిటి అంటే నిత్య సూరులలా నేను కూడా స్వామికి నిత్య సేవాపరుడను అవుతాను అనే మాటని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. దీనికి అనిమేషం అన్న చోట
మనం ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. వెనకటి శ్లోకంలో రంగనాథుడి అందాన్ని కదా చెప్పారు మనకి. అలాగే మనం శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి ఒక చిన్న స్తోత్రం చదువుకున్నాం. అది గోపాల వింశతి అనేటటువంటి ఒక స్తోత్రం. అందులో స్వామి సౌందర్యాన్ని అద్భుతంగా అనుభవించారు దేశికులు. అందులో ఒక శ్లోకం ఉంటుంది, అనిమేషం అనేటటువంటి పదంతో ప్రారంభమయ్యేటటువంటి శ్లోకం. అనిమేష నిషేవణీయమక్ష్ణో అనేటటువంటి ఒక శ్లోకం చూడండి. ఆ శ్రీకృష్ణ సౌందర్యం కళ్ళు మూత పడకుండా, కళ్ళు తెరుచుకుని రెప్పపాటు లేకుండా అలా చూడాలనేటట్లుగా ఉండేటటువంటి శ్లోకం అని అంటున్నారు. నెంబర్ పెడుతున్నారు, నాకు నెంబర్ గుర్తులేదు, జాగ్రత్తగా చూసుకోండి. అనిమేష నిషేవణీయమష్ణో అజహద్యౌవనమావిరస్తు చిత్తే అని ఆ శ్లోకం సాగుతుంది. వెరీ గుడ్, 10వ శ్లోకం అని చెప్తున్నారు. అనిమేషంగా అనడానికి సౌందర్య దర్శనాభిలాష అక్కడ అష్ణోహ్ అని కన్నులకు అని స్పష్టంగా చెప్పారు అక్కడ దేశికులు. కానీ ఇక్కడ భట్టర్ వారు ఎలా పడుతున్నారు అంటే అనిమేషం, అనిమేషంగా అనుశ్రియాస్మా అనుసరిస్తాను అన్నారు, ఏమరుపాటు లేకుండా అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అలాగే కూరత్తాళ్వాన్ కూడా భగవంతుణ్ణి సేవించాలి అని అనుకుంటున్నారు. ఎలాంటి స్వామిని? వైకుంఠనాథుణ్ణి. ఎలా ఉన్నాడు ఆయన? నిత్యసూరులతో చేరి ఉంటున్నాడు, అమ్మవార్లతో కూడి ఉన్నాడు ఆయన, అశేషమైనటువంటి పరిజనంతో చేరి ఉంటున్నాడు ఆయన. అలాంటి నిన్ను నేను అసంకుచితాక్షి పక్ష్మో భుంజీయా అంటారు. ఈ శ్లోకం కూడా వెతకండి, ఏం పర్వాలేదు, కష్టపడండి, నిమేషం లేకుండా ఉంటుంది కాబట్టి. అసంకుచితాక్షి పక్ష్మా అంటారు. అందులో కను రెప్పపాటు లేకుండా నేను భుంజీయ అనుభవిస్తాను అంటారు వైకుంఠస్తవంలో ఒక శ్లోకంలో. ఈ మధ్యనే మనం అనుసంధానం చేసుకున్నాం త్వాం సేవితం అనేటటువంటి శ్లోకం. శంఖ చక్ర గదాది ఆయుధాలతో కూడిన అని, నిత్యసూరి పరివేష్టితుడు అయినా అనే పరిపూర్ణమైనటువంటి అర్థం కలిగిన శ్లోకం. వెరీ గుడ్. 76వ శ్లోకం త్వాం సేవితం అనే శ్లోకం. అందులో అసంకుచితాక్షి పక్ష్మా అనే ప్రయోగం ఉంటుంది. అంటే కనులు మూత పడకుండా అని. అందరూ పాపం అలాగే కోరుతున్నారు, కాకపోతే వాళ్ళైతే భగవద్ అనుభవంలో కోరుతున్నారు. మన సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అయితే కాలక్షేప శ్రవణం కోసం కోరుకుందాము. అనిమేషం అని కోరుకుందాం. శ్రీరంగరాజం అనిమేషం అనుశ్రియాస్మ అనుసరిస్తాను అంటే ఆయనకి నేను సేవకుడను అవుతాను అనే పదం ఇక్కడ మనం గుర్తు తెచ్చుకుందాం. ఈ సేవ చెయ్యడం అనేది, అనుసరించి ఉండడం అనేది మనకి స్తోత్రరత్నంలో ఒక శ్లోకంలో ప్రధానమైనటువంటి శ్లోకంగా చెప్తారే, భవంతమేవానుచరన్ నిరంతరం అనే శ్లోకాన్ని గుర్తు చేసుకోండి. భవంతమేవ అనుచరన్, నిన్నే అనుసరిస్తూ నీతోటే ఉంటూ అనేటటువంటి భావన అక్కడ. కదాహం ఐకాంతిక నిత్య కింకర అంటారు. ఈ అనుచరణ అనేది అది ఏకాంతిక నిత్య ఐకాంతిక నిత్య కైంకర్యం కోసం అని మనకి తెలుస్తుంది. అలా అనుసరించేది ఎవరు అంటే, ఒక్క క్షణం కూడా విడవకుండా ఎప్పుడూ వెన్నంటి ఉండేది కేవలం ఛాయ మాత్రమే. ఛాయామివ సత్వం అనుగచ్చేత్ అనేటటువంటి, ఛాయావ సత్వం అనుగచ్చేత్ అనేటటువంటి ఒక శృతి ప్రమాణాన్ని మనకి ఇందులో చెప్తున్నారు. ఛాయలాగా, నీడ ఎలా అయితే వెన్నంటి ఉంటుందో అలాగే. అందుకే సీతాదేవికి కళ్యాణం చేసినప్పుడు ఛాయేవ అనుగత అని చెప్పడం, భగవంతుడికి ఈ జీవుడు ఎప్పుడూ కూడా నిత్యము అనుసరించి సేవించేటటువంటి వాడు అనే భావన ఈ ప్రయోగంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటారు. ఎందుకంత ఇష్టం? ఏం చేశాడు ఆయన? ఎలా మిమ్మల్ని తన వైపుకు తిప్పుకుంటున్నాడు అని అంటే అందంగా చెప్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో బాడీ లాంగ్వేజ్
అని ఓ మాటను ఎక్కువగా వింటుంటున్నాం. చెప్తోంది, పిలుస్తోంది, కానీ ఆ బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతోందండి. నిజంగా ఆవిడకి పిలవాలని లేదు, కానీ మాటలతో పిలుస్తోంది, కానీ నాకు అర్థం అయిపోయింది ఆవిడ బాడీ లాంగ్వేజ్ ని బట్టి అని మనం అంటూ ఉంటాం. చూస్తున్నా, బాడీకి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుందా అంటే ఉంటుంది. అంటే ఇది ఇంద్రియాలతో మాట్లాడడమో చూడడమో కాదు, నీ శరీరపు కదలికలని బట్టి, నీ శరీరపు స్థితిని బట్టి నువ్వు నీలో ఉండేటటువంటి భావం తెలియబడుతూ ఉంటుంది. అందుకే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బాడీ లాంగ్వేజ్ తో సహా అన్నిటినీ ట్రైనప్ చేస్తున్నారు సరి అయినటువంటి రీతిలో. ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటివన్నీ కూడా జాగ్రత్త పడాలి. లేకపోతే ఓ పెద్ద మీటింగ్ లో వాళ్ళు ఆర్గనైజర్స్ గా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకి, ఆ భావనలకి తగిన రీతిలో ఈ శారీరకమైనటువంటి స్థితి ఉండాలి, అంగభంగిమలు అలాగే ఉండాలి. ఇలా ట్రైనింగ్ ఎవరిస్తున్నారు అంటే రంగనాథుడు ఇస్తున్నాడు, నంబెరుమాళ్ళు ఇస్తున్నారు. ఎప్పుడైనా ఆ బాడీ లాంగ్వేజ్ చూసామా? భట్టరు వారు చూశారు. చూసి మనకి ఇందులో చెప్తున్నారు. అంగభంగియా అనే మాట ఉంది చూసారా? అంగభంగిమ అంటున్నారు. అంగములంటే అవయవములు, అవయవములు అంటే ఆ అవయముల యొక్క భంగిమలు అని అర్థం అన్నమాట. వినయం కనపడాలంటే శరీరంలోనే కనపడాలి, గర్వం కనపడాలంటే శరీరపు తీరులోనే, ఆ అవయవ తీరులోనే కనిపిస్తూ ఉంటుంది. నంబెరుమాళ్ళని ఎదురుగా సేవిస్తున్నాం కదండి, ఆయన ఏ తీరులో మన పట్ల ఉండేటటువంటి ఆదరాన్ని చూపిస్తున్నాడు? వెనకాతల మీరు గర్వంతో ఉన్నవాడు అంటే గర్వంగా కనిపిస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు కాదు, చూడండి. ఎక్కడి నుంచి చూస్తారు? స్వామిని ఎక్కడి నుంచి సేవించాలి అంటే ముందు పాదాల దగ్గర నుంచి సేవించాలి కదా. ఆ పాదమూల, పాదమూలం దగ్గర నుంచి, పాదాలు కాదు పాదపీఠి దగ్గర నుంచి సేవించండి రంగనాథుణ్ణి. పాదాలు అద్భుతంగా ఉంటాయి. కొంచెం ముందుకి మనం ఇంకా శ్లోకాలు చదువుకుంటాం కదా. ఆ పాదమూల, తొందరగా వచ్చేయండి, మళ్ళీ టైం అయిపోతుంది. ఎక్కడికి వచ్చేస్తారు? మణిమౌళి, మణికిరీటంతో ఉండేటటువంటి మౌళి శిరస్సు దాకా వచ్చేయండి. ఆ పాదమూల మణిమౌళి సముల్లసంధ్యా, ప్రతి అవయవంలోనూ, ప్రతి భాగంలోనూ ఆయనలో సముల్లసంధ్యా చక్కగా వికాసంగా కనిపిస్తూ ఉండేటటువంటివి రెండు లక్షణాలు కనిపిస్తున్నాయిట. ఏవి అవి అనంటే, స్వాతంత్ర్య సౌహృద తరంగితయా, స్వాతంత్ర్యము సౌహృదము అని రెండు లక్షణాలని చెప్తున్నారు. భగవంతుడు నిరంకుశ స్వతంత్రుడు. ఆ స్వాతంత్ర్యము ఆ చక్కగా స్ఫుటంగా ఆ శరీర అవయవాలలో, ఆ మూర్తిలో కనిపిస్తోంది. అంతేకాదు సౌహృదం అంటే స్నేహభావము, అది కూడా పూర్తిగా అవుతుంది. ఇవి చాలా అధికంగా ఉన్నాయి కనుక స్వాతంత్ర్య సౌహృద తరంగితయా, స్వాతంత్ర్యము సౌహృదము అనేటటువంటి తరంగములతో కూడిన, అంటే తరంగాలు ఎప్పుడూ కూడా చూడండి, ఒక కెరటం అలా ఎంతోసేపు అలా ఉండదు, టక్మని మళ్ళీ పడిపోతుంది, భంగం అవుతూ ఉంటుంది, తరంగ భంగం అంటారు చూసారా. అలాగే ఇక్కడ స్వాతంత్ర్యము సౌహృదము అనేవి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఆ అంగభంగిలో మనకి కనిపిస్తున్నాయి. తరంగితయా అంగభంగ్యా, అంగభంగిమ అంత అద్భుతంగా ఉందన్నమాట. అంటే నంబెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సేవిస్తూ ఉంటే నా ప్రాణసఖుడు ఈయన అని అనిపించేటట్లుగా ఆయన మన వైపు ఆదరం చూపిస్తున్నాడు. అది కళ్ళల్లోనా, నొసట్లోనా, పెదవులలోనా, లేక కపోలాలలోనా, చూపులోనా, లేక పాదాలతోనా, చేతులతోనా, మొత్తం దివ్య అవయవమా, దివ్యమంగళ విగ్రహమా అంటే ఆ సౌహృదం తొణికిసలాడుతోందిట ఆయనలో. అయితే సౌహృదం కనిపిస్తోందా, స్వాతంత్ర్యం కనిపిస్తోందా? రెండు చెప్తున్నారు కదండి. అనంటే మీకు ఏది ఇష్టం? చాయిస్ మీదే. మీకు మీ మనస్సుని బట్టి స్వామిలో ఈ లక్షణాన్ని చూడండి, ఈ గుణాన్ని సేవించండి. మీరు ఆయన స్వతంత్రుడు, స్వాతంత్ర్యం అన్ని వేళలా పనికిరాదండి. ఎందుకంటే స్వాతంత్ర్యం ఉంటే
స్నేహం ఉండదండి. మరింక మా మీద జాలి నాలి అనేవి ఏవి ఉండదండి, ఆయన ఇష్టం అన్నట్లుగా ఉంటాడు అని అన్న వాళ్ళకి సౌహృదం కనిపిస్తోందిట. స్వాతంత్ర్యమే కాదు సుబండి, స్నేహం కూడా ఉంది, పర్వాలేదు అని. స్వాతంత్ర్యం మంచిది కాదు అని అనుకున్న వాళ్ళకేమో సౌహృదం కనిపిస్తుంది. ఆ అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటాడండి ఈయన, కానీ ఏమీ సాధించలేడండి, కాస్తైనా పవర్ లేదండి అని అనిపించింది అనుకోటి. అలాంటి వాళ్ళకి స్వాతంత్ర్యం ఇది కనిపిస్తుందిట. మనం చిన్న సన్నివేశం, స్వాతంత్ర్యము సౌహృదము అన్న చోటన మామూలుగా మనకు తెలియడం కోసం చెప్తున్నాను. రావణాసురుడిలో స్వాతంత్ర్యం ఉంది, సౌహృదం లేదు. రాక్షస స్త్రీలలో అంటే త్రిజట లాంటి వారిలో సౌహృదం ఉంది, స్వాతంత్ర్యం లేదు. త్రిజట వాళ్ళ లాంటి వారికి సీతమ్మ మీద చాలా సౌహార్దం ఉంది, కానీ స్వాతంత్ర్యం లేదు కదా. అందుకని ఆమెకు కలిగినటువంటి ఆ ఆపదని వాళ్ళు తొలగించలేకపోయినారు. స్నేహాన్నైతే చూపించారు అంతే. రావణాసురుడికి స్వాతంత్ర్యం ఉంది, సౌహార్దం లేదు. అందుకే తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించాడు ఆయన. అంచేత కేవల స్వాతంత్ర్యము మంచిది కాదు, కేవల సౌహార్దం వల్ల ప్రయోజనం లేదు. అంచేత అందరూ కోరుకునేది ఏది అంటే గొప్పవాడు కావాలి, ఏదైనా చేయగలిగిన వాడు కావాలి, ప్రేమ కలిగిన వాడు కావాలి, స్నేహం కలిగినటువంటి వాడు కావాలి అంటారు. అంచేత సౌహార్దం కావలసిన వారికి సౌహార్దం కనిపిస్తుంది, స్వాతంత్ర్యం చూడాలనుకున్న వాళ్ళకి స్వాతంత్ర్యం కూడా కనిపిస్తుంది. ఈ రెండు మేళవించి ఉండడం అనేది చాలా విచిత్రం. ఆ రెండు స్వామిలో కనిపడుతూ ఉన్నాయి అనే దాన్ని ఇందులో చెప్తూ స్వాతంత్ర్య సౌహృద తరంగితయా. భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరికి ఏది కావాలంటే దాన్ని ఇస్తాడు. మొన్న పద్మావతి ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, నాకు మెసేజ్ పెట్టారనుకోండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ డౌట్ నేను క్లియర్ చేసుకున్నాను. ఎలాగంటే మనం హనుభూష విభీషణయో అనే శ్లోకం దగ్గర హనుమంతుడు కానీ విభీషణుడు కానీ ఆ పరమపదం వద్దనుకుంటున్నారు, ఇక్కడే ఉండి నిత్యము సేవిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. హనుమంతుడు రామచంద్రుడు పిలిచి పరమపదానికి రమ్మన్న రాను అని అన్నాడు అన్న చోట ఆమెకి కలిగిన సందేహం ఏమిటి అంటే, అలా రాను అని అనొచ్చా ఎవరైనా? సాక్షాత్తుగా నమ్మాళ్వార్లే కోరి ఈ దేహం వద్దు అని చెప్పి పరమాత్మతో పరమపదానికి తీసుకెళ్ళమని ప్రార్థించారు కదా. అలాంటిది సాక్షాత్తుగా స్వామే పిలిచి పరమపదాన్ని ఇస్తాను అంటే మరి వద్దు అనడం దోషం కాదా అని ఒక సందేహాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. భగవంతుడు ఎవరికి ఏది కావాలంటే ఆ రీతిలో అనుగ్రహించేవాడు అనడానికి నమ్మాళ్వార్లు నేను ఈ చింత చెట్టు తొర్ర కిందే ఉంటాను అంటే వారిని బలవంత పెట్టి పరమపదానికి తీసుకుని వెళ్ళరు. హనుమంతుడు నేను పరమపదానికి వస్తాను అంటే రావద్దు ఇక్కడే ఉండు అని కూడా ఆయనని నిషేధం చెయ్యరు. హనుమంతుడు కోరుకున్నట్టుగా హనుమంతుడికి అనుగ్రహాన్ని ఇచ్చాడు, నమ్మాళ్వార్లు కోరుకున్నట్టుగా నమ్మాళ్వార్లని అనుగ్రహించాడు. మనం ఎలా స్వామిని ప్రార్థిస్తే, ఎలా అనుభవించాలని ప్రార్థిస్తే ఆ రకంగా అనుగ్రహించేటటువంటి సౌహార్దం ఆయన కలిగిన వాడు. అందుకే మీరు స్వామిలో మీ మనస్సుని బట్టి ఏ గుణం కావాలంటే ఆ గుణాన్ని సేవించండి అని అంటారు. కనుక ఇక్కడ స్వాతంత్ర్యం చూసే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే పవర్ఫుల్లా కాదా అని అనుకున్న వాళ్ళకేమో స్వాతంత్ర్యం ఉంది ఉంది అని అనిపిస్తుంది, వీడికి అధికారం ఉంది కానీ మనస్సు లేదా ఏంటి అని అనిపిస్తే సౌహృదం కూడా ఉంటుంది. ఈ రెండు కలిసేటట్లుగా అంగభంగ్యా నంబెరుమాళ్ళని అలా సేవించండి మీరు. ఆ అంగభంగిమ అలా ఉంది, అన్ని అవయవాలలోనూ మొత్తం దివ్యమంగళ విగ్రహంలో ఆ అద్భుతమైనటువంటి ఆ పరస్పర మిళితమైనటువంటి ఆ గుణ వైభవం మనకి కనిపిస్తుందిట. ఇప్పుడు మళ్ళీ సందేహం, మనకి అడుగడుగున సందేహమే కదా. మనం ఎలాంటి వాళ్ళం అంటే గొంగళిలో తింటూ వెంట్రుకలు లెక్క పెట్టుకోవడం అన్నట్లుగా భగవంతుడి విషయంలో ఆయన ఎంత మనని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నా మనకి రకరకాలైన సందేహాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడైతే భగవంతుడిలో స్వాతంత్ర్యం ఉందంటారా? ఉంది. ఇప్పుడు చూసాం కదా అంగభంగిమలో అది కనిపిస్తోంది కదా. అంటే అమ్మో అంటే మళ్ళీ ప్రతిదానికి వెనక్కి తీస్తాం కదండి. మంచి అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటాం.
ఆ తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత నాకు అవకాశం కావాలి, నాకు అవకాశం కావాలి. శ్రీరంగనాథ సంభావన గోష్ఠి క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవకాశం ఉంటే నాకు, అవకాశం ఉంటే నాకు, ఏం అవకాశం ఉన్నప్పుడు మొట్టమొదటి ఎందుకు మనకి ఈ బుద్ధి కలగలేదు అంటే ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడూ మంచి కోసం మనం ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోతుంది అంటారే, అలాగే మనకు కూడా భగవంతుడు అందుబాటులోకి ఉన్నాడు, రమ్మంటున్నాడు, ప్రేమగా ఉంటున్నాడు, స్నేహంతో ఉన్నాడు. అలా ఉన్న ఆయన దగ్గరికి మనం చేరకుండా అమ్మో స్వతంత్రుడండి, ఏం చేస్తాడో, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడండి, ఎవరి మాట వినడండి ఈయన అని నా స్వాతంత్ర్యం దగ్గరించటానికి వీలుగా ఉంటుందా చెప్పండి. అంచేత స్వామిలో స్వాతంత్ర్య గుణం ఉంటే ఎలా విశ్వసిస్తామండి, అవునంటాడా కాదంటాడా అని మళ్ళీ సందేహం కలిగితే బెంగక్కర్లేదు. ఆ స్వాతంత్ర్యమే మనం విశ్వసించటానికి వీలైనది అని ఇంకో మాటని చెప్తున్నారు. స్వాతంత్ర్యం విశ్వసనీయం ఎలా అవుతుంది, భగవంతుడి పట్ల విశ్వాసం కలిగించేదిగా ఎలా అవుతుంది స్వాతంత్ర్యం అంటే, ఇక్కడ ఒక చిన్న సన్నివేశాన్ని మనం ఉదాహరణగా చెప్పుకుందాం. స్వామివారు ఉన్నారు, తీర్థగోష్ఠి జరుగుతోంది, చక్కగా పద్ధతిలో నడిపిస్తున్నారు, లైన్లు పెట్టారు, ఏ లైన్లో ఎవరు రావాలో వాళ్ళు వచ్చి తీర్థాలు తీసుకుంటున్నారు. ఈలోగా ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆయన ఎవరో మిగిలిన వాళ్ళకి తెలియదు, వాలంటీర్స్కి తెలియదు. ఆయన మెయిన్ గేట్లోంచి రాబోతున్నాడు, కానీ అక్కడ వాలంటీర్స్ అడ్డుతున్నారు. అడ్డమనే ఆర్డర్ వాళ్ళకి కూడా, కానీ అడ్డుతూ ఉంటే ఎందుకో స్వామివారి దృష్టి అటు పడింది, రానివ్వండి లోపలికి రమ్మనండి అని అన్నారు. అనేసరికల్లా లైన్ క్లియర్ అయిపోయింది, ఆ వ్యక్తి లోపలికి వచ్చాడు. ఇప్పుడు స్వాతంత్ర్యము విశ్వసనీయమా కాదా? ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆ వాలంటీర్స్ స్వామివారిని నిలదీస్తారా? మీరే కదండి ఎవరొచ్చినా అడ్డమని చెప్పారు, ఇప్పుడు మీరే ఎందుకు రమ్మంటున్నారు స్వామి అని స్వామివారిని ఎవరైనా నిలదీయగలరా? మిగిలిన వాళ్ళనైతే నిలదీస్తున్నారేమో, ఎందుకు నిలదీయలేరు అంటే స్వామివారు రమ్మని చెప్పారు అంటే అది ఈ నియమాల కంటే మించినటువంటి ఒక నియమము అనేటటువంటి భావనతో పూర్తిగా విశ్వాసం స్వామివారి మీద ఉంటుంది, కానీ మిగిలిన విషయాల మీద ఉండదు కదా. అంచేత స్వాతంత్ర్యం కూడా విశ్వసనీయమైనది. ఎలాగా? ఆ వచ్చిన ఆయన చాలా పాత సేవకులు, ఆయన చాలా పెద్ద ఆయన చాలా రోజులే ఈ మధ్యలో కనపడలేదు, అందుకని వీళ్ళకి తెలియలేదు. కానీ స్వామివారికి తెలుసు, స్వామివారి ఈ ఆటంకాలన్నీ పక్కకు తొలగించేశారు, ఎంట్రీ ఇచ్చేశారు. ఆ స్వామివారి మాటతో స్వామివారి దగ్గరికి చేరగలగడం. ఇప్పుడు ఆ స్వాతంత్ర్యం స్వామివారికి కూడా లేదనుకోండి, అప్పుడు ఈయన పని ఏమై ఉండాలి, దగ్గరించటానికి అవకాశం ఉండదు. అలాగే పరమాత్మ కూడా శాస్త్రాదులని ఏర్పాటు చేశాడు. ప్రభు సంహితలు అని చెప్పబడేటటువంటి వేదాన్ని ఆయన ఇచ్చాడు. వేదంలో కొన్ని రకాలైనటువంటి నియమాలను ఏర్పాటు చేశాడు. ఈ రకమైనటువంటి అర్హతలు కలిగిన వాళ్ళైతే నా దగ్గరికి రావాలి, లేకపోతే రావడానికి లేదు అని యోగ్యత అయోగ్యత అనే దాన్ని నిర్ణయం చేశాడు. ఆ కేటగిరీలోకి కనుక మనం వస్తే మనం అయోగ్యులమే, స్వామి దగ్గరికి చేరగలిగిన వాళ్ళం కాదు, స్వామి సఖ్యం మనకి లభించటానికి తగినటువంటి అవకాశం లేదు. కానీ స్వామి కనుక తలుచుకుంటే ఆయన స్వతంత్రుడు కాబట్టి మనం అయోగ్యులమైన, మనం ఈ శాస్త్రాన్ని పాటించని వాళ్ళమైన స్వామి కనుక అనుకుంటే ఇవేవి అడ్డు కాదు, ఆయన మనని తన దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగిన వాడే. అందుకే ఆయన చూస్తే బాగుండండి, ఆయన కంటపడితే చాలండి, ఈ లెటర్ ఆయన దగ్గరికి వెళితే చాలండి అని అనుకుంటూ ఉంటాం చూసారా. అలాగా ఇప్పుడు సౌహృదం కంటే కూడా స్వాతంత్ర్యం మనకి విశ్వసనీయమే, స్వామి దరికి చేరుస్తుంది అనేటటువంటి భావనతోటి ఇప్పుడు స్వామి మనని సఖ్యం చేసుకుంటున్నాడట. ఆయన తర్వాత లైన్ చూడండి, 3వ లైన్, ఇది చాలా అద్భుతమైన మాట. సఖ్యం సమస్త జన చేతసి సందధానో, సమస్త జన చేతసి అందరి హృదయాలలోనూ కూడా సఖ్యం సందధానో, సఖ్యాన్ని కలిగేటట్లుగా చేస్తున్నాడు, స్నేహ భావము కలిగేటట్లుగా చేస్తున్నాడు ఆయన. ఎందుకు అలా చేస్తున్నాడు అంటే ఆయన సర్వభూత సుహృత్తు కనుక అని చెప్తారు. ఆయనే చెప్పుకున్నాడు, సుహృదం
సర్వభూతానాం అని చెప్పుకున్నాడు. నేను అందరికీ సుహృత్తునే అన్నాడు. ఇక్కడ సఖ్యం అనే పదం వాడడంలో మనకి నవవిధ భక్తి మార్గాలు అని బాగా ప్రసిద్ధమైనటువంటి 9 విధాలైనటువంటి భక్తులని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. ఏవి ఏవి అవి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం 7 వరకు అయిపోయాయి. తర్వాత సఖ్యం, ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాదులు మనకి చెప్పినటువంటి మార్గాలు. ఇవి ఒకదానికంటే ఒకటి స్టేజెస్ పెరుగుతూ వస్తాయన్నమాట. శ్రవణం కంటే కీర్తనం తర్వాత స్మరణం తర్వాత అర్చనం, ఆ స్టేజ్ అలా పెరుగుతూ వెళితే సఖ్యం దాకా వచ్చామనుకోండి. ఆ సఖ్యం తర్వాత ఆ స్నేహం కోసం ప్రాణాలైనా అర్పించటం అంటారు. స్నేహితులలో ఉండేటటువంటి లక్షణం ఇదే కదా, నాకు చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, నీ కోసం నేను ఏదైనా చేస్తాను అనేటటువంటి స్థితి కదా సఖ్యం అని అనిపించుకుంటుంది. ఆ సఖ్యం దేనికి కారణమవుతుంది? ఆత్మ నివేదనం. సఖ్యం కలిగిన తర్వాతే ఆత్మ నివేదనం ఏర్పడుతుంది. ఇప్పుడు భగవంతుడు చెప్పాడు, నాతో నువ్వు స్నేహం చేసుకో అని. ఎలాగా స్నేహం ఎలా ఏర్పడుతుందండి? ఒకరితో ఒకరికి లింక్ ఉంటే ఏర్పడుతుంది. లేకపోతే స్నేహితులం అవుతామా చెప్పండి? మనం వాళ్ళతో ఒక లింక్ పెట్టుకోవాలి. నాతో నువ్వు లింక్ పెట్టుకోవాలి అని చెప్పాడు. అది ప్రణవం చెప్తుంది. ప్రణవం అనేటటువంటి ఒక ధనస్సు, శరం అనేటటువంటి ఒక ఆత్మ, బ్రహ్మ అనేటటువంటి ఒక లక్ష్యం. ఈ శరాన్ని సంధించు, ఈ బాణాన్ని ఎక్కుపెట్టు, బ్రహ్మ మీదకి వెయ్యి అని ప్రణవో ధనుః శరోహి ఆత్మ అనేటటువంటి మంత్రాన్ని మనం గుర్తు చేసుకుందాం. అంటే మనం ప్రయత్నించి మనం భగవంతుడి మీద ప్రేమ పెంచుకొని భగవంతుడి విషయంలో మనం స్నేహాన్ని కలిగి ఉండాలి. కానీ మనం అది చెయ్యకపోయినా భగవంతుడే మన హృదయంలో స్నేహం కలిగేటట్లుగా చేసేవాడు అవుతున్నాడు. మన ప్రయత్నం అక్కర్లేకుండానే ఆయన సఖ్యం. ఎవరికి సఖ్యం? ఎవరికి సఖుడవుతున్నాడు ఆయన అంటే సమస్త జన చేతసి, సమస్త జన చేతస్సులలో అంటున్నారు. ఇక్కడ సర్వభూతానాం అని భగవంతుడు భగవద్గీతలో ప్రయోగించినటువంటి మాటే ఇక్కడ భట్టర్ వారు ప్రయోగిస్తున్నారు. అక్కడ సర్వ అన్నదానికి ఇక్కడ సమస్త అనే పదం ఉంది. సుహృదం సర్వభూతానాం అన్నాడు అక్కడ స్వామి, ఇక్కడ సమస్త జనం అంటున్నారు. ఇక్కడ సమస్త జన చేతసి, తన పట్ల అందరికీ ప్రేమ కలిగేటట్లుగా చేస్తున్నటువంటి వాడు ఈ రంగనాథుడు. ఎలా చేస్తున్నాడు? అంగభంగిమ ద్వారా సౌహృదాన్ని ఆయన కలిగి ఉంటున్నాడు. సుహృత్వం అనేది చాలా జాగ్రత్తగా భావించండి. మా ఫ్రెండ్ మేము ఫ్రెండ్స్ అనుకుంటాం. ఆ ఫ్రెండ్ అనే సంస్కృత ఇంగ్లీష్ పదాన్ని మనం తెలుగులోకి తెచ్చుకుంటే స్నేహితుడు అని మనం చెప్పుకుంటాం, స్నేహం అని మనం చెప్పుకుంటాం. దానికే సంస్కృతంలో మూలం సుహృత్ అని అర్థం. సుహృత్ అంటే మంచిని కోరేవాడు అని అర్థం. మంచిని కోరేవాడు సుహృత్ అవుతాడు. ఆ సుహృత్ యొక్క భావమే సౌహృదం అని అవుతుంది, సౌహార్దం అని చెప్పబడుతుంది. అంచేత స్నేహం అంటే అర్థం ఏమిటి? మంచిని కోరుట అని అర్థం. శోభనాన్ని కోరుట, శుభాన్ని ఆశించుట అని అర్థంలో సుహృత్ అనే మాటని చెప్తారు. మనకి గొప్ప సుహృత్ ఎవరు? అందరికంటే గొప్ప స్నేహితుడు ఎవరు అంటే ఆత్మకి పరమాత్మకి ఎప్పుడూ సఖ్యమే ఉంది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ అనేటటువంటి ఒక మంత్రం మనకి ఎప్పుడు చెప్తారు వింటాం కదా. ఇద్దరు రెండు పక్షులు సయుజ సఖాయ, స్నేహితులు అంటారు. రాముడు స్వామి విభవమూర్తి అయి వచ్చినప్పుడు అర్జునుడిని ఎలా ప్రాణంగా ప్రేమించాడో అన్ని మనకి తెలిసినవే. సఖా అంటారు. రామచంద్రుడికి గుహుడు మొదలైనటువంటి వారు సఖులు అని ఆయన భావించాడు అని మనం అందులో తెలుసుకుంటాం. అంచేత ఇక్కడ నేను స్నేహితుడినర్రా మీకు, నేను మీ మంచిని కోరేవాడని, నేను అందరి విషయంలోనూ ఎప్పుడూ మంచినే కోరుతాను అని తనంత తాను చెప్పుకున్నా మనం తెలుసుకోలేకపోతే మనలో మళ్ళీ ఆ సుహృద్భావం కలిగేటట్లుగా చేస్తున్నటువంటి మహానుభావుడు ఆయన. కనుకే సఖ్యం
సమస్త జన చేతసి సందధానో, అందరి హృదయాలలోనూ స్నేహభావాన్ని కలిగించటం. ఎలా కలిగించగలుగుతున్నాడు ఆయన అననంటే, ఆయన మనస్సుని అలాగే హరిస్తాడు అననంటూ, ఎవరైతే సుహృత్తు అవుతారో ఆయన మనోహరుడు అవుతాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటటువంటి నామాల వరుసని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. వ్యాఖ్యానంలో ఉంది, తర్వాత మీ దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోండి. ఇక్కడ సౌహార్దం అనే పదం వచ్చింది కాబట్టి సుహృత్ అనేటటువంటి నామం స్వామికి ఉంది. ఎక్కడ, ఏ శ్లోకంలో ఈ సుహృత్ అనేటటువంటి నామం వస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సుహృత్ అంటే శ్లోకం, సువ్రత సుముఖ అనేటటువంటి శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మంచి వ్రతం కలిగిన వాడు, మంచి ముఖం కలిగిన వాడు, సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ మనోహరో జితక్రోధో అనేటటువంటి శ్లోకపాదాన్ని గుర్తుపెట్టుకోండి. అందులో సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ అన్ని సు అనేటటువంటి అక్షరంతోటే మొదలైనాయి. ఇక్కడ ఈ నామాలన్నీ ఎవరి వైభవాన్ని చెప్తున్నాయి అననంటే, మనకి మంత్ర ప్రదాత అయినటువంటి ఆచార్య రూపాన్ని వహించినటువంటి నరనారాయణ రూపుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి నామాలు అని అంటారు. విష్ణు సహస్రనామం మనం చదవం, కానీ చదివితే ఒక్కొక్క నామం ఏ ఏ ఏ వైభవాన్ని మనకి తెలియచేస్తుందో తెలుస్తుంది. ఇందులో సుహృత్ అనే నామం ఏ అవతార వైభవాన్ని గురించి చెప్తున్న నామం అంటే, నరనారాయణ రూపుడైనటువంటి స్వామి. బదరీనారాయణ కాదు, మళ్ళీ నరనారాయణ రూపం అని అంటారు. నరనారాయణ రూపం ఇద్దరూ పరమాత్మే. ఆయనే గురువుగా అయినాడు, ఆయనే శిక్షునిగా కూడా అయినాడు. అంటే శిష్య స్వరూపాన్ని చెప్పాలనుకున్నాడు, అలాగే గురు రూపాన్ని ఆయన లోకానికి తెలియచేయాలి అని అనుకుంటున్నాడు. గురువుగా తానే అయినాడు, శిష్యుడుగా తానే అయినాడు. తిరుమంత్రార్థం మనం చదువుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఆయన చేసినటువంటి గొప్ప ఉపకారం ఏది? తిరుమంత్రాన్ని మనకి ఇవ్వటం. ఆ తిరుమంత్రం ద్వారానే మనకి సమస్తము లభించేటట్లుగా చెయ్యటం అన్నదాన్ని ఆ ఒక్కొక్క నామంలో మనకి చెప్తూ, అందులో మొదలు ఎలా అయింది చూడండి. సువ్రత అంటూ మొదలవుతుంది. భగవంతుడికి స్నేహం ఉంటుంది, భగవంతుడు మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపకారాలు చేస్తాడు అనడానికి వ్రతాలు చేస్తాడట ఆయన. ఆయనకి ఎందుకండి వ్రతాలు నోములోను? ఆయనకేమైనా ఫలం కావాలా? ఫలాలన్నీ ఇచ్చేవాడు ఆయనే కదా. సువ్రత అని అనడంలో, పిల్లవాడి కోసం తల్లి ఎలాగైతే ఉపవాస దీక్షలు, తపస్సులు, మొక్కులు, నోములు చేస్తుందో భగవంతుడు కూడా అలాగే మన కోసం వ్రతాలు చేసేవాడు అంటూ అలా ఆ నామాలన్నింటినీ వివరిస్తున్నారు. అలా వివరించి ఎందుకు ఇలా చేస్తాడు ఆయన? ఈయనకేమైనా పిచ్చా? సుఖదహ అనంది చూడండి, సుఖాన్ని ఇచ్చేవాడు అన్నారు. అన్నిటికంటే గొప్పదైనటువంటి సుఖం మోక్ష రూపమైనటువంటి సుఖం. అది మంత్రాన్ని ప్రసాదించి మనకు అలాంటి లాభాన్ని ఇచ్చేవాడు అవుతున్నాడు అని అన్నారు. ఆగి సుఖదహ, ఎందుకండి పిచ్చిలా ఇలా చేస్తున్నాడు ఈయన అని అనుకుంటారా? ఆయన సుహృత్ అంటారు. ఆయన స్నేహం కలిగిన వాడు, ఆయనకి అవ్యాజమైనటువంటి స్నేహం ఉండడం చేతే ఆయన ఇవన్నీ చేస్తున్నాడు అంటారు. అలా స్నేహంతోటే అందరినీ ఆకట్టుకునేవాడు అవుతాడు. అందుకే మనోహర అనే మాట అక్కడ దేన్ని బట్టి మనోహరుడు అంటే, అందంతో కాదు మనస్సు దోచుకుంటున్నవాడు, ఎలా స్నేహంతో మనస్సుని హరిస్తున్నాడు. ఇందాక మనం మొదటి శ్లోకంలో అయితే అందం చూసాం, ఇప్పుడు రంగరాజు మనందరి మనస్సులని సుహృత్తు అయి మన మనస్సులని ఆయన హరించేటటువంటి వాడు అవుతున్నాడు. ఎంత బాగుందో చూడండి. మనం కనిపిస్తే చాలు, మనం ఆయనకి దూరం అయిపోకుండా ఉండడం కోసం ఎన్ని రకాలుగానో తన ప్రేమని మన మీద ఆయన
కనపరుస్తూ ఉంటాడు. అందుకే నంబెరుమాళని సేవించినప్పుడల్లా మన కోసం ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఆయన మన పట్ల స్నేహాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాడు అనేదాన్ని భావించండి. భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే కనిపిస్తుంది భట్టర్ లాంటి వారికి, కానీ మనలాంటి వారికి ఆ ప్రయత్నమే కనిపించదు. భగవంతుడు మన కోసం ఆరాట పడుతున్నాడు, మనకు అన్ని ఇస్తాడు అనేటటువంటి విశ్వాసం మనకి కలగాలి అంటే కలిగించేటట్లుగా ఉంది ఆ నంబెరుమాళ్ల యొక్క దివ్య మంగళ విగ్రహం అని చాలా అద్భుతంగా మధ్యలో నిలిచి ఉన్నటువంటి ఆ నంబెరుమాళ్ళని మనకి ప్రాణసఖుడు అనేటటువంటి ఒక సంబంధాన్ని ఇందులో తెలియచేస్తూ అలాంటి స్వామికి మనం ఆత్మ నివేదనం చేసుకోవాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ స్వాతంత్ర్యము సౌహార్దము అనేటటువంటి రెండు విషయాలని చెప్పడం అనేది ప్రమాణం ఎక్కడైనా ఉందా? ఏదైనా మనకి దగ్గరలో ఉన్నది కావాలి, ఏదైనా మనకి చాలా గొప్పదైనది కావాలి అంటే దానికి మనకి మూడు ప్రమాణాలని చూపిస్తున్నారు ఇందులో. ఒకటి ఆళ్వార్ల యొక్క ప్రయోగం మణియై వానవర్ కన్ననై అనేటటువంటి పాసురం. ప్రమాణ తీరట్టు ముందు చెప్పలేదు, కానీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. మణియై వానవర్ కన్ననై అనే ప్రయోగంలో మణి అంటే సులభంగా మనకి దొరికినది, వానవర్ కన్నన్ నిత్యసూరి నిర్వాహకుడు అంటే పరస్వరూపుడైనటువంటి పరమాత్మ. తిరువాయుమొழிలో 1, 10, 11వ పాసురం ఇది చివరిలో అనుసంధానం చేద్దురుగాని. అలాగే స్వామి స్వాతంత్ర్యాన్ని చెప్పేటటువంటి గుణాలు, స్వామి సౌలభ్యాన్ని, స్వామి యొక్క తక్కువతనాన్ని చెప్పేటటువంటి మనకి సులభుడు అని చెప్పేటటువంటి గుణాలు కలిపి వర్ణించారు భగవద్ రామానుజులు శరణాగతి గద్యంలో. ఆ శరణాగతి గద్యంలో భగవంతుని యొక్క గుణ వర్ణన చేసేటప్పుడు జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ అంటూ ప్రారంభం చేశారు. ఈ 6 గుణాలు కూడా స్వామిలో ఉండేటటువంటి పరత్వాన్ని చెప్పేటటువంటి గుణాలు, అవి స్వాతంత్ర్యాన్ని చెప్పేటటువంటి గుణాలు, అందరి విషయంలోనూ సమానంగానే ఉండేటటువంటి గుణాలు. తర్వాత ప్రారంభించి సౌశీల్య వాత్సల్య సౌహార్ద మాధవ అంటూ గుణాలు లిస్ట్ అవుట్ చేస్తారే, ఇవన్నీ కూడా ఆయన మనకి సులభుడు అని చెప్పేటటువంటి గుణాలు. అంచేత భట్టర్ వారి శ్లోకంలో స్వాతంత్ర్యము సౌహార్దము అని రెండింటినీ పక్కపక్కని చెప్పడానికి ఎవరిని ప్రమాణంగా తీసుకుని చెప్తున్నారు అంటే ఆళ్వార్ల యొక్క ప్రయోగ అలాగే ఉంది భావన, ఆచార్యుల యొక్క ప్రయోగము అలాగే ఉంది. ఆళ్వార్లలో మహానుభావులు నమ్మాళ్వార్ల ప్రయోగము ప్రమాణంగా ఇస్తున్నారు. ఆచార్యులలో అసమానులైనటువంటి అద్వితీయులైనటువంటి భగవద్ రామానుజుల యొక్క ప్రయోగము ఇందులో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ రెండింటినీ అనుసరించే భట్టర్ వారు ఈ శ్లోకంలో స్వాతంత్ర్య సౌహృద తరంగితయా అంగభంగ్యా, భగవంతుడిలో కేవలం సౌలభ్యం చూడకండి, భగవంతుడిలో కేవలం గొప్పతనాన్ని స్వాతంత్ర్యాన్నే చూడకండి. స్వాతంత్ర్యం చూసినా దూరం అయిపోతాం, సౌలభ్యం చూసినా తక్కువ చేస్తాం. అంచేత ఆ రెండూ కనపడేటట్లుగా అవుతుంది ఈ దివ్యమంగళ విగ్రహం అనంటూ. అలాంటి స్వామిని ఎలా సేవించాలి అనుకుంటున్నారు అంటే అనిమేషం అనుశ్రయాస్మా, అనిమేషంగా అనడం కోసం ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం కదా, నిత్యసూరులలాగా తద్విప్రాసో విపన్యవః జాగృవాగం సహా అనేటటువంటి ఉపనిషద్వాక్యంలో వాళ్ళెప్పుడూ నిత్య జాగరూకులై భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు. అలాగే మేము కూడా స్వామిని సదా అనుసరింతుముగాక అంటున్నారు. ఆ నంబడి వాళ్లతో మనకు ఉండేటటువంటి స్నేహ భావన, మనలో ఎలాంటి స్నేహాన్ని స్వామి మనని ఉత్ప్రేరకుడు అవుతున్నాడు అని ఆ స్వామిని మనకి సేవింపచేస్తూ ఆ సౌహార్దాన్ని మనకి కనపరుస్తున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశ రూపంగా అనుసంధానం చేసుకుందాం. చాలా మంచి మంచి శ్లోకాలు, దర్శనంలో ఎప్పుడూ మనకి కళ్ళ ఎదుట సాక్షాత్కరించుకోవలసినటువంటి సన్నివేశాలు. దానికి కూడా ఒక ఆర్డర్ ఉంటుంది. అంచేత
మనం విగ్రహాన్ని సేవిస్తున్నామనే భావంతో కాదు, రంగనాథుడు మనకి ప్రాణసఖుడు. మనలో రంగనాథుని విషయంలో స్నేహాన్ని మరింతగా పెంచేది ఆ రంగనాథుడు వేంచేసి ఉన్నటువంటి ఆ దివ్య మంగళ విగ్రహపు యొక్క పొందిక అనేదాన్ని భావించాలి. ఇన్నాళ్ళు చూసిన నంబెరుమాళ్ వేరు, రంగరాజస్తవం చదువుకున్న తర్వాత నంబెరుమాళని మనం సేవించేటటువంటి విధానం వేరు. ఎలాగైతే ఇష్టమైనటువంటి స్నేహితుని ఇంటికి వెళితే ఆ ఆదరంతో, ఆనందంతో, ఇష్టంతో ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహంతో ఆ స్నేహితుణ్ణి స్వాగతించి ఆయనకి అన్ని రకాలైనటువంటి లాభాలని కలిగిస్తాడో పరమాత్మ, మామూలుగా లోకంలో ఎలా స్నేహితులు కలిగిస్తారో రంగనాథుడు కూడా అలాగే సిద్ధంగా ఉంటాడు. మీరు ఒక్కసారి చూడండి, కళ్ళారా చూడండి, కావాలంటే చూడండి ఆయన ఏమిటి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడో తన బాడీ లాంగ్వేజ్ తో అంటున్నారు ఇందులో భట్టర్ వారు. అలాంటి శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. చిన్న ఎక్సర్సైజ్ చేద్దామని అనుకున్నాం కదా, చేసుకుని ప్రమాణ తీరట చదువుకుని మంగళాశాసనం చేసుకుందాం. 67వ శ్లోకం.